అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి నేను మా శ్రీ విష్ణు తమ్ముడిని డైనమిక్ హీరో అని పిలుద్దాం అనుకుంటున్నా. నిజంగా ఈ డిజర్వ్స్ ఫర్ ఇట్. మంచి డెడికేషన్తో నేను నుంచి 2 సినిమాలు చేశాను ఇంతకుముందు. ఏదో ఊరికే సరదాగా వచ్చి చేస్తున్నామని కాకుండా క్యారెక్టర్ మీద డెడికేషను, సబ్జెక్ట్ మీద గ్రిప్పు, అలాగే ఏం జరుగుతుంది సెట్లో అని అన్నిటి మీద ఒక చిన్న అవగాహన, ఇవన్నీ ఆకలింపు చేసుకున్న వ్యక్తే నేను గమనించిన మన హీరో శ్రీ విష్ణు గారు. చాలా సినిమాలు హిట్ అయినాయి. అదే వరుసలో మా తమ్ముడికి శ్రీ విష్ణు గారికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఇది కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్లో వస్తున్న సినిమా. ఒక బ్రాండెడ్ సినిమాకు ఒక బ్రాండు. కేఎఫ్సి అనేవాళ్ళు సినిమాకు ఒక బ్రాండు. కోనా ఫిల్మ్స్ అంటే రైటర్గా కానివ్వండి, డైరెక్టర్గా కానివ్వండి, ఎగ్జిక్యూటివ్గా కానివ్వండి, కోఆర్డినేటర్గా కానివ్వండి, అన్నింటిలో దిట్ట మా కోనా గారు. సో అలాంటి ఒక బ్యానర్ నుంచి, అలాంటి ఒక కోఆర్డినేషన్ నుంచి వస్తున్న సినిమా ఈ సినిమా. కాబట్టి డెఫినెట్గా టైటిల్ కూడా ఒక మంచి అట్రాక్టివ్ టైటిల్గా కామ్రేడ్ కళ్యాణ్ అని చాలా నచ్చింది అందరికీ, క్యాచీగా ఉంది. అలాగే ప్రొడ్యూస్ చేస్తున్న వెంకటకృష్ణ గారు, యంగ్స్టర్. ఇలాగే మీరు ఈ సినిమా హిట్ అయిన తర్వాత అలా వరుసగా మళ్ళీ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ లాగానే వరుస పెట్టి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన భాస్కర్ భట్ల గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, ఆయన కాకినాడ నుంచి కంపోజ్ చేస్తున్నారు చెప్పారు. సరదాగా వెళ్ళండి. బట్ చాలా బాగుందండి సాంగు. అలాగే సిద్దిక్ పాడిన శ్రీరామ్ గారిని పాడిన సాంగు 2 సార్లు చూసినా కూడా బోర్ కొట్టలేదు. విన్నా ఇంకా అసలు బోర్ కొట్టదు. భాస్కర్ భట్ల గారు ఏముంది, ఆయన సింగిల్ కార్డు లిరిసిస్ట్. ఆయన చాలా సంతోషం. అలాగే మనకి వచ్చిన శ్రీకాంత్ అయ్య గారు చూసారు ఎలా ఉన్నాడు. ఇవాళ వెరైటీగా బైక్ మీద వచ్చేసాడు. సరే, శ్రీకాంత్ అయ్య గారి గురించి చెప్పేది ఉంది. చాలా క్యారెక్టర్స్ చేశాడు, మంచి ఆర్టిస్టు. ఇక్కడ కథనే కూడా కాదు, మన బ్రహ్మాజీ, మిగతా మంచి ఆర్టిస్టులు ప్యాడింగ్ తోటి ఈ సినిమా, వెరీ గుడ్ టెక్నీషియన్స్ తోటి స్ట్రాంగ్గా ఈ సినిమా మంచి సబ్జెక్ట్ తోటి మా అన్న కోన గారు దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు అతని ఎగ్జిక్యూషన్లో. సో డెఫినెట్గా సినిమా ఒక రేంజ్లో ఆడబోతుందని నా నమ్మకం. ప్రేక్షక దేవుళ్ళు కూడా దీన్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు మై హీరో శ్రీ విష్ణు గారు ఫర్ టు గోయింగ్ టు బి అచీవ్ ఏ వెరీ గుడ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘుబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను సార్.